అందరికీ నమస్తే అండి. ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి కూడా నేను ఒక ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు లింక్స్ పెడుతుంటే చూస్తున్నా. జర్నలిస్ట్ శంకర్ అనేవాడు మన ఛానల్ మీద నా ఫేస్ పెట్టి, నా పేరు పెట్టి, నా థంబ్నెయిల్ పెట్టి చాలా వీడియోస్ చేస్తున్నాడు. సరే ఏముందలే, అతను ఒక వెర్షన్ కోసం, ఒక పర్పస్ కోసం వచ్చాడు, ఒక పార్టీ కోసం వచ్చాడు, అతను మనం పెద్ద పట్టించుకోవడం ఎందుకులేని మొదట్లో ఒక కౌంటర్ వీడియో చేసి ఆ తర్వాత వదిలేశాను. ఈ 2 నెలలు వదిలేశా. కానీ పదే ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నేను అతనికి కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా సరే ఈ వీడియో చెప్పదలుచుకున్నాను. ఇది కౌంటర్ వీడియో కాదు, జస్ట్ సబ్జెక్ట్, దీనిలో విషయం ఉంటుంది. కాకపోతే అటువంటి అంటే ఇలా అన్నానని ఏమనుకోవద్దు. అటువంటి గొర్రె లక్షణాలు ఉన్న వాళ్ళకి, గొర్రెలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్లస్ అంటే అందరికీ కూడా ఆ మభ్యలో, ఆ మాయలో, ఆ భ్రమలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే నా ఫోటో, నా థంబ్నెయిల్ వాడుకుంటున్నాడు. నిజానికి అతను ఎవరు? జర్నలిస్ట్ శంకర్. ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? సరే తెలంగాణ వాడైనా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పొచ్చు, తప్పేమీ లేదు. ఢిల్లీ గురించి చెప్పొచ్చు, అమెరికా గురించి చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అంతర్గత విషయాలు, ఇప్పుడు పులివెందుల ఎన్నికల గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను. నేను చెప్పినంత బోల్డ్గా ఏ ఒక్కడో చెప్పాల. ఆయన ప్రతి థంబ్నెయిల్లో మహాన్యూస్ వంశీ ఫోటో పెడతాడు, తర్వాత జర్నలిస్ట్ మూర్తి గారు ఫోటో పెడతాడు, ఏబిఎన్ వెంకటకృష్ణ ఫోటో పెడతాడు, ఏబిఎన్ ఆర్కే ఫోటో పెడతాడు, నా ఫోటో పెడతాడు, TV5 సాంబశివరావు ఫోటో పెడతాడు, టీడీపీ జర్నలిస్టులని వీళ్ళందరూ ఫోటోలు పెడతారు. సరే వాళ్ళందరూ పెట్టుకో, నాకు సంబంధం లేదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరో ఇదవుద్ది. కానీ నన్ను టీడీపీ వాడడానికి నువ్వెవడు? నీకేం సంబంధం? అసలు నేను చేసే వీడియోల్లో సగమని నువ్వు చేయగలవా? అసలు మన సబ్స్క్రైబర్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే వీడియోలు అంతెందుకండి. నేను రీసెంట్గా దీనికి ముందు రిలీజ్ చేసిన నా వీడియో ఏంటి? టీడీపీ నిజస్వరూపం ఇది అని నేను ఒక వీడియో చేశాను. ఎంత గట్స్ ఉండాలి ఆ వీడియో చేయాలంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 మంది జర్నలిస్టులు అవని, 200 మంది అవని, 300 మంది అవని, ఎవడైనా ఆ కంటెంట్ చేశాడా? నేను దీనికి ముందు చేసిన వీడియో. నిజంగా నేను టీడీపీ వాడిని అయితే, నేను పచ్చ మీడియా అయితే, టీడీపీ నిజస్వరూపం ఇది, 30,000 కోట్ల కుంభకోణం ఎందుకు దాచిపెడుతున్నారు, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారా లేదా అని నేను చేశాను. ఆ వీడియో ఉంది, చూడండి కావాలంటే. మీరు మద్యం కుంభకోణం మీద విచారిస్తున్నారు, మద్యం కుంభకోణం 3,500 కోట్లు, ఇసుక కుంభకోణం మీద విచారిస్తున్నారు, ఇసుక కుంభకోణం 2,500 కోట్లు, కానీ షిరిడీ సాయి స్కామ్ ఎందుకు విచారించడం లేదు? అది 30,000 కోట్లకు పైగా ఉంది కదా, మీరు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు, మీ నిజస్వరూపం ఇది అని నేను ఒక వీడియో చేశాను దీనికి ముందే. నిజంగా టీడీపీ వాడు ఆ వీడియో చేస్తాడా? అండ్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద నేనేదో టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు చాలామంది. నేను టీడీపీకి సపోర్ట్ చేయట్లేదు, వైసీపీ వాళ్ళని తిడుతున్నాను. అవకాశం దొరికింది కాబట్టి. ఎందుకు? కుప్పంలో వైసీపీ వాళ్ళు చేసింది ఏంట్రా? అసలు కుప్పంలో ఎన్నిక జరిగినప్పుడు వీడు ఎక్కడున్నాడు? ఈ జర్నలిస్ట్ శంకర్ అనేవాడు ఎక్కడున్నాడు అసలు? కుప్పంలో 2021లో ఎన్నికలు ఎలా జరిగాయి అతనికి తెలుసా? ఏమయ్యా నీకు తెలుసా? కుప్పంలో 2021లో ఎలక్షన్స్ ఎలా జరిగాయి నీకు తెలుసా? నేను పులివెందుల ఎన్నిక మీద కూడా వీడియో చేస్తున్నప్పుడు, నిన్న నేను చేస్తున్నప్పుడు ఏం చెప్పానో ఒకసారి విను. ఊరికే పచ్చ మీడియా అని చెప్పి నా థంబ్నెయిల్ పెట్టడం కదా, ఒకసారి విను. నిన్న నేను ఏం చేశానో విను. దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, ఏజెంట్లను బెదిరించడం, ఖచ్చితంగా మాకు పడవు అనే ఓట్లను పోలింగ్ బూత్లకు రాకుండా చేయడం, ప్రత్యర్థి పార్టీలకు ఖచ్చితంగా పడతాయి అనుకున్న ఓటర్లను పోలింగ్ బూత్లకు రాకుండా చేయడం, లేదా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి అంతర్గతంగా అనుకూలంగా మార్చుకోవడం, లేదా పోలింగ్ బూత్లను ఇక్కడ దగ్గరుంటే ఓటింగ్ ఎక్కువ నమోదవుద్దని కాస్త దూరంగా జరపడం, ఇవన్నీ కూడా ఎన్నికల మంత్రదండాలు. ఎన్నికలలో గెలవడానికి సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఉపయోగించే మంత్రదండాలు. 2021లో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన మంత్రదండం ఇది. సేమ్ ఇప్పుడు అదే మంత్రదండానికి కాస్త పదును పెట్టి తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలవడానికి ఉపయోగిస్తున్న మంత్రదండం అది. అరే ఇంతకన్నా పచ్చిగా ఎవరు చెప్తాడరా? ఇంతకన్నా పచ్చిగా, ఇంతకన్నా ఓపెన్గా ఎవరు చెప్తారు? నాన్న అర్థం చేసుకో. బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగు, దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, డబ్బులు పంపిణీలు, దందాలు, అణిచివేతలు, అక్రమ కేసులు, బెదిరింపులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్నికల మంత్రదండం. సో ఇవి 2021లో వైసీపీ వాళ్ళు చేశారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. సో దీన్ని నేను సమర్థించను, అలాగని నేను ఎంకరేజ్ చేయను, అలాగని నేను తప్పు పట్టను. గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కదా, మరి అప్పుడు అన్యాయం అయితే ఇప్పుడు అన్యాయమే, అప్పుడు అన్యాయం కాకపోతే ఇప్పుడు అన్యాయం కాదు. అప్పుడు వైసీపీ వాళ్ళు కొట్టారు, ఇప్పుడు వెళ్ళి తిరిగి కొడుతున్నారు. ఇప్పుడు ఒకటి, నన్ను ఎవడైనా కొట్టాడు అనుకోండి, నా టైం వచ్చినప్పుడు నేను కొడతాను కదా, అప్పుడు వాడు సిద్ధంగా ఉండాలి కదా.
అలాగే మీరు నన్ను కొట్టారనుకోండి, నా టైం వచ్చినప్పుడు నేను కొడతాను కదా, సిద్ధంగా ఉండాలి కదా. సో ఏదైనా సరే ఇక్కడ రెండు పార్టీలు ఉన్నప్పుడు లేదా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒకడు పైనుండి ఒకడు కింద ఉన్నప్పుడు పైన ఉన్నోడు కింద ఉన్న కొడతాడు, కాస్తాడు కిందోడు. టైం వచ్చినప్పుడు ఈడు పైకి వెళ్ళాడు, కింద ఉన్నప్పుడు ఆడిని కొడతాడు. రివెంజ్ డ్రామా ష్యూర్లీ ఇది జరుగుతుంది. అదే పులివెందులలో జరిగిన ఉప ఎన్నిక రాజ్యాంగబద్ధం కాదు, ప్రజాస్వామ్యబద్ధం కాదు, దరిద్రం, దౌర్జన్యం. నిజంగా తెలుగుదేశం పార్టీ దిగజారింది. నేను నిన్న ఇదే మాటలు వాడా, ఇదే పదాలు నేను వాడా. నిజంగా నేను టీడీపీ జర్నలిస్టులు అయితే నేను ఎందుకు ఆ పదాలు వాడతాను రా బాబు? అసలు ఆ పదాలు వాడాల్సిన అవసరం నాకు లేదు కదా. నేను చాలా పచ్చిగా చాలా బోల్డ్గా చెప్తున్నాను కొన్ని వీడియోలు. మీకు అర్థం కావట్లా, మీకు మైండ్లో గుజ్జులో ఏదో ఉండిపోయింది, ఒక ఇది ఉండిపోయి మీకు అర్థం కావట్లా. నేను చేస్తున్న కంటెంట్ స్టేట్లో ఎవరు చేయరు. పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా దౌర్జన్యాలు, దందాలు, అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, రిగ్గింగ్ పాల్పడుతున్నారు, అక్రమాలు చేస్తున్నారు అని చెప్పింది నేనే. నేను నిజంగా టీడీపీ జర్నలిస్ట్ అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తా? నాకేం అవసరం? ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కాబట్టి, ప్రజల జర్నలిస్ట్ని కాబట్టి నేను ఉన్నట్టు చెప్పేస్తున్నాను. టీడీపీ వాళ్ళు చేసే ప్రతి దౌర్జన్యాన్ని, దోపిడీని, అక్రమాన్ని నేను బయట పెడుతున్నా. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని నేను బయట పెడుతున్నా. మాట్లాడితే పచ్చ జర్నలిస్ట్ అనడం వీళ్ళకి అర్థమైపోయింది. మీరు బ్లూ కళ్ళద్దలు వేసుకొని చూడడం మానేయండి, లేదా నువ్వు వైసీపీ ఆఫీస్లో కూర్చొని వీడియోలు చేయడం మానే. తెలంగాణ నుంచి వచ్చావు, పోనీ వస్తే వచ్చావు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చేస్తున్నావు, చేసావు. ఏదో జర్నలిస్ట్ అనేవాడు బతుకు తెరువు కోసం ఓకే. వైసీపీ వాళ్ళు నిన్ను రప్పించారు, నిన్ను రప్పించింది, నీతో మాట్లాడింది ఎవడో కూడా నాకు తెలుసు. నిన్ను రప్పించింది, నీతో మాట్లాడింది, వైసీపీకి నిన్ను అటాచ్ చేసింది ఎవడో కూడా నాకు తెలుసు. నువ్వు తెలంగాణలో ఏం చేసావో నాకు తెలుసు. పర్సనల్ వ్యవహారాలు కెలకూడదు కాబట్టి కెలకట్లా. తెలంగాణలో ఏం చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చావో నాకు తెలుసు. బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేవాడివి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు అనుకూలంగా చేసావు, బాగానే నడిచింది వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి నువ్వు నీ న్యూస్ లైన్లో, వెబ్సైట్లో పనిచేసే వాళ్ళని ఎవరినో కెలికావు, శాలరీ సరిగ్గా ఇవ్వలేదు, వాళ్ళు నీ మీద కేసు పెట్టారు. ఇంకెవరినో ఇంకొంచెం ఎక్స్ట్రాలు చేసావు, ఒక లేడీ యాంకర్ల విషయంలో వాళ్ళని కెలికావు, వాళ్ళు నీ మీద కేసు పెట్టారు, వాళ్ళు నిన్ను కొట్టారు, దేహశుద్ధి చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయా లేవా? సరే, అది అయిపోయింది బాబు, ఇక్కడ పరిస్థితులు బాగలేవు, నీ సీట్ సిరిగిపోయింది, సో నువ్వు వెళ్ళిపో, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపో అని చెప్పి నిన్ను పెంచి పోషించిన మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్ను ఆంధ్రప్రదేశ్కి పంపించారు, ఆంధ్రప్రదేశ్కి అమ్మేశారు. పోనీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిన్ను అద్దెకు కొనుక్కున్నారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు నిన్ను అద్దెకు కొనుక్కున్నారు. ఎందుకంటే ఇక్కడున్న వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానళ్ళకి వ్యూస్ రావట్లేదు కాబట్టి, వాళ్ళు మొహం మొత్తేసి బోరు కొట్టేసింది కాబట్టి, నువ్వు కొంచెం ఫ్రెష్గా, కాస్త గ్లామర్గా, అందంగా ఉంటావు కాబట్టి తీసుకొచ్చారు. సరే, మాట్లాడుతున్నావు అనుకుందాం. మాట్లాడినోడివి సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. నువ్వు టీడీపీ ఛానల్ అంటావా అనుకో, ఏబిఎన్ అనుకో, టీవీ5 అనుకో, ఈటీవీని అనుకో, ఎవరినైనా అనుకో. నా జోలికి వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించు. నా కంటెంట్ ఎంచే ముందు 1-2 సార్లు ఆలోచించు. 1-2 సార్లు చెక్ చేసుకో. నేను చేసే ప్రతి వీడియో చెక్ చేసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చీల్చి చెండాడుతుంది, సాక్షిలో అబద్ధాలు రాస్తున్నారు. నేను నిజాలే చెప్తున్నా. టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పులన్నీ నేను చెప్తున్నాను. ఏ తప్పు మిస్ చేశాను చెప్పు? పులివెందుల ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల మీద నేను వీడియో చేయలేదా? వెళ్ళి thumbnails చూసుకో, వీడియోలు చూసుకో. చేస్తున్న ప్రతి రిగ్గింగ్, ప్రతి తప్పుని నేను చెప్పాను. ఎస్, కాకపోతే కుప్పంలో మీరు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నారు, అనుభవించండి. పెద్ద గుణపాఠం. నా thumbnailలో అదే ఉంది. పులివెందులు పోయినట్టే, వైసీపీకి పెద్ద గుణపాఠం. ఎస్, గుణపాఠమేగా. అప్పుడు అధికార బలుపు, అధికార మదం, కుప్పం గెలిచారు, రిగ్గింగ్ చేశారు, అక్రమంగా రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు, అధికార అరాచకాలతో గెలిచారు. సో ఇప్పుడు పులివెందులు వీళ్ళు అలాగే గెలిచారు. అదేగా నేను చెప్పింది, దానిలో తప్పేముంది? కుప్పంలో వైసీపీ గెలవడం అనైతికం, అక్రమం, అన్యాయం. పులివెందుల్లో టీడీపీ గెలవడం కూడా అనైతికం, అక్రమం, అన్యాయం. సో అక్కడ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇక్కడ వీళ్ళు గెలవడానికి ఇంత గడ్డి తిన్నారు. దీన్ని నేను సమర్థించను, అలాగని వ్యతిరేకించను. ఎందుకంటే మన రాష్ట్ర రాజకీయాలు అంత దారుణంగా ఉన్నాయి. సో చక్కగా తెలంగాణలో చేసుకుంటున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగోలేదంట, అక్కడ పబ్లిక్ ఫీడ్బ్యాక్ బాగోలేదు. వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు కదా, అక్కడ తగలడచ్చు కదా, నీకెందుకు ఇది? నేను ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ వివేకానంద రెడ్డి గారి కేసు మీద కూడా అలాగే వాగావు. నా thumbnail, నా ఫోటో పెట్టి ఒక వీడియో చేసావు నా మీద. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది నీకు తెలుసా? ఆ రోజు పొద్దున్న గుండుపోట అన్నారు, సాయంత్రానికి చంద్రబాబు నాయుడు చంపేశాడు అన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు చంపితే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలిగా. సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీలో కూడా అడ్డంగా ఎంక్వైరీ జరిగింది. సో ఎలా జరిగింది నీకు తెలుసు? 2019 మార్చి 15వ తేదీ పొద్దున్న 4 గంటల నుంచి ఈ క్షణం వరకు ఆ కేసులో ఏమేం జరిగాయో ప్రతి అప్డేట్ నేను గొక్క తిప్పుకోకుండా చెప్తాను. నువ్వు మాట్లాడతావా? చెప్తావా?
అసలు 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏదో వాళ్ళ కష్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వచ్చావు. వచ్చినోడు మాట్లాడుకోండి. ఎందుకు ఇవన్నీ కూడా? నా ఫోటో పెట్టే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించమ్మా. నా ఫోటో పెట్టి నీ తమ్ముళ్ళలో నా గురించి చెప్పే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించు. నేను వైసీపీ అంటే నాకు వ్యతిరేకమే 10 సార్లు చెప్తా. అలాగని నాకు టీడీపీ అంటే అభిమానం అని కాదు. టీడీపీ అన్నా సరే నాకు వ్యతిరేకమే. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ ఏమన్నా నాకు వ్యతిరేకమే. నేను రెబల్గా ఉంటాను. ఏ పార్టీని నేను లెక్క చేయను. నాకు ఓన్లీ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు రెవెన్యూ వస్తుంది, వ్యూ కౌంట్ వస్తుంది. నా ఛానల్ రెవెన్యూ బాగుంది. రెవెన్యూ బాగున్నంతకాలం ఛానల్స్ నడుపుతా. రెవెన్యూ పడిపోతే ఛానల్స్ తీసేస్తా, వేరే పని చేసుకుంటా. అంత ధైర్యంగా ఎవడు చెప్తాడు? నేను ఏ పార్టీకి అద్దె మైకును కాదు. ఏదో పార్టీ వాళ్ళు రమ్మంటే వచ్చి స్టూడియో నడిపేవాడిని కాదు. సో ఎందుకంటే నా కంటెంట్ చూస్తే అర్థమవుద్ది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫక్తు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. ఫక్తు వైసీపీ జనసేనలకు కూడా ఆ విషయం తెలుసు. సో అందుకే నేను ఊరికే ఎవరినో పనిగొట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. పనిగొట్టుకొని తిట్టాల్సిన అవసరము కూడా లేదు. వైసీపీ విధానాలు బాగులేక ఓడిపోయారు. అరే ఓడిపోయిన వాళ్ళు కనీసం తెలుసుకోకుండా నీలాంటి అద్దె మైకులను తీసుకొచ్చి నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ గొర్రెలే. వాళ్ళకైనా బుద్ధి ఉండాలిగా. అరే వీడు తప్పుడు కంటెంట్ చేస్తున్నాడు, ఒక కొత్త బాస్ వచ్చాడు మా గొర్రెలందరికీ, వీడు కూడా మమ్మల్ని మభ్య పెడుతున్నాడని వాళ్ళు అనుకోవాలిగా. నువ్వు ఒక తమ్ముళ్ళు పెడతావు, వాళ్ళు చూస్తారు, నీకు వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, పైగా ఆ పార్టీ నుంచి కొంత వస్తుంది, సరిపోయింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక కమ్యూనిస్ట్ లీడర్తో నువ్వేం మాట్లాడావు? ఎలా సెట్ చేసుకున్నావు? ఈ న్యూస్ లైన్లో ఒకరిని వేధించావు లైంగికంగా, వాళ్ళు కేసు పెట్టారు, ఇబ్బంది పడ్డావు. తెలంగాణలో నీ మనుగడ ప్రశ్నార్థకమైంది. అప్పుడు కమ్యూనిస్ట్ లీడర్ దగ్గరికి వెళ్ళావు. ఆయన ఏదో సర్ది చెప్పి అవతలని వీళ్ళని అందరినీ శాంతింపజేశాడు. దాంతో కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నావు. అక్కడ నీకు తెలంగాణ న్యూస్ ఛానల్కి వ్యూస్ రావట్లేదు, వ్యూస్ పడిపోయినాయి, క్రెడిబిలిటీ పోయింది. ఆంధ్రప్రదేశ్ మీదకి వచ్చి విషం కక్కుతున్నావు. ప్రతి తమ్నైల్లో విషం కక్కుతున్నావు, ప్రతి వీడియోలో విషం కక్కుతున్నావు. కక్కితే కక్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్కు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బుద్ధి ఉంటే నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ తంతారు నిన్ను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బుద్ధి ఉంటే, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే నిన్ను లోపలేస్తారు. నువ్వు చేసే కంటెంట్కి, నువ్వు పెడుతున్న థంబ్నైల్స్కి. టీడీపీ వాళ్ళకి సిగ్గు లజ్జ లేదు, నిజంగా చేతగాని వాళ్ళు. అందుకే నీలాంటి వాళ్ళని వదిలేస్తున్నారు. సో ఇక్కడ చెప్పేది ఒకటి, నువ్వు చేసే కంటెంట్ చేసుకోవచ్చు. ఎవరి కంటెంట్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది. నువ్వెలాగైతే వైసీపీకి అనుకూలంగా చేయాలనుకుంటా. ఇప్పుడు వైఎన్ఆర్ ఉన్నాడు, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆయనకి వైసీపీ అంటే ఇష్టమే, టీడీపీ వ్యతిరేకే. కానీ నీలాగా మరీ పచ్చిగా మాట్లాడ్డా ఆయన, పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టడా ఆయన. ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా ఫైట్ చేయడు, వ్యవస్థీకృతంగా మాట్లాడతాడు. అలాగే ఏపీ ప్రైడ్ అని జర్నలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు. ఆయనకు కూడా వైసీపీ ఛానలే అది. ఆయన కూడా యాంటీ టీడీపీగానే వీడియోస్ చేస్తాడు, కానీ నీలాగా ఉండదు, ప్రొఫెషనల్గా చేస్తాడు ఆయన. జర్నలిస్ట్ సాయి, ఆయన కూడా ప్రో వైసీపీనే, యాంటీ టీడీపీనే, కానీ ప్రొఫెషనల్గానే చేస్తాడు. అప్పుడప్పుడు కొంచెం చిల్లర మల్లర వీడియోస్ చేస్తాడు, అది వేరే వ్యవహారం, ఆబ్లిగేషన్స్. సో అలా టీడీపీ అనుకూల జర్నలిస్టులు కూడా చాలామంది ఉంటారు, లేదా వైసీపీ అంటే గిట్టని జర్నలిస్టులు కూడా చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది. నా భావజాలం ఏంటంటే, నాకు వైసీపీ అంటే అస్సలు గిట్టదు, టీడీపీ అన్నా గిట్టదు. వైసీపీ వాళ్ళు అలాగని నేను ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడతా, ఈ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతా, అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడతా. ఎందుకంటే నాకు కంటెంట్ కావాలి, నాకు సబ్జెక్ట్ కావాలి. నా దగ్గర ఉన్న సబ్జెక్టు, నా దగ్గర ఉన్న కంటెంట్ వాళ్ళకి కావాలి. కాబట్టి మాట్లాడుతుంటాం, ఆ పరిచయాలు కొనసాగుతాయి. సో జర్నలిస్టులు కదా, నువ్వు ఎదురుగా జర్నలిస్ట్ శంకర్ అని పెట్టుకున్నావు, నేను జర్నలిస్ట్ అని కూడా పెట్టుకోను. ఎందుకంటే జర్నలిజం ఎప్పుడో దిగజారిపోయింది. సో నువ్వు చేయడం తప్పు కాదు, చేసుకో, కానీ విషం చిమ్మకు, వ్యక్తి మీద పోరాడకు, వ్యవస్థ మీద పోరాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగులేదు, రాష్ట్ర పరిపాలన బాగులేదు, కూటమి ప్రభుత్వ పరిపాలన బాగులేదు అనుకుంటే పరిపాలన బాగులేదని చెప్పు. పాలసీ డెసిషన్స్ మీద ఫైట్ చేయి, ప్రభుత్వ నిర్ణయాల మీద ఫైట్ చేయి, ప్రభుత్వ లోపాల మీద ఫైట్ చేయి, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీద ఫైట్ చేయి. నా మీదో, లేదంటే జర్నలిస్ట్ వంశీ మీదో, లేదంటే జర్నలిస్ట్ సాంబశివరావు మీద, వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయడం? వ్యక్తుల మీద ఎందుకు ఫైట్ చేయడం? సో వ్యక్తుల మీద ఫైట్ చేయడం వల్ల ఏంటంటే గొర్రెలన్నీ నీకు సపోర్ట్ చేస్తాయి తప్ప నిలకడ ఉండదు. నువ్వు నిజంగా నీకు గట్స్ ఉంటే ఇద్దరం కలిపి అమరావతిలో స్కామ్ జరుగుతుంది బయటికి తెద్దాం, అమరావతి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి బయటికి తెద్దాం. నీ ఛానల్లో వీడియో పెట్టు, నా ఛానల్లో వీడియో పెడితే ఇద్దరం వెళ్దాం. నిజంగా నీకు గట్స్ ఉంటే షిరిడి సాయి స్కామ్ మొత్తం బయట ఇన్వెస్టిగేట్ చేద్దాం. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న ఇద్దరం ప్రజెంట్ చేద్దాం. దాదాపుగా 2021 నుంచి 2024 వరకు షిరిడి సాయి వాళ్ళకి ఏ డిస్కమ్ పరిధిలో ఎంతెంత కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంత ఎక్కువ రేటుకి ఇచ్చారు, మొత్తం స్కామ్ ఎంత. ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా అదే రేటుకి ఇస్తున్నారు, అదే స్కామ్ కొనసాగుతుంది.
ఎందుకంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారు కాబట్టి. అది నేను చెప్తా, నువ్వు చెప్పగలవా నీ ఛానల్లో? టీడీపీ వాళ్ళు అవినీతి చేస్తున్నారని నేను చెప్తా, వైసీపీ వాళ్ళు అవినీతి చేశారని నువ్వు చెప్పగలవా? చేస్తే నీకు జీతం ఇవ్వరు. సో నిన్ను తీసుకొచ్చినోడికి కూడా నేను చెప్పా, మీ వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నిన్ను తీసుకొచ్చినోడు ఎవడో నాకు తెలుసు, వాడికి వాళ్ళకు కూడా నేను చెప్పాను, మీ వాడు ఎక్కువ చేస్తున్నాడు, నావి అనవసరంగా పెడుతున్నాడు, సో వద్దని చెప్పండి అన్న. నేను చెప్తానులే, నీ కంటెంట్ మేము ఫాలో అవుతాం, వాల్యుబుల్. వైసీపీలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారు, ఎందుకంటే నేను చెప్పేవి స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. వాళ్ళకి నేనేం చెప్తాను, అరే బాబు ఇలా చేశారా, ఇది తప్పురా, ఇలా కాకుండా ఇలా చెయ్యండిరా అని చెప్తాను అంతే. దానికే మీరు టీడీపీ వాడు, ఈ టీడీపీ వాడు నన్ను ఎవరు అనరు. వైసీపీలో ఉన్న ఏ పెద్ద నాయకుడు కూడా నన్ను టీడీపీ వాడుగా చూడరు. నీలాంటి గొర్రెలే చూస్తారు కేవలం. నీలాంటి గొర్రెల కోసం ఈ వీడియో చేస్తున్నా. సో గొర్రెలు ఎంతకాలం గొర్రెగా ఉంటావు? జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నావు కదా, వీలైతే మంచి వీడియోలు చేయి, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ప్రయత్నించు, మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురా, తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ బాగుంటే, వైసీపీ వాళ్ళు రిలీజ్ అయితే, వైసీపీ వాళ్ళ బుద్ధి మారితే, వైసీపీ వాళ్ళకి జ్ఞానం వస్తే, వైసీపీ వాళ్ళు మళ్ళీ తప్పు చెయ్యము అంటే, వైసీపీ వాళ్ళు మళ్ళీ ఈ ప్రజావేదిక కోల్చడము, అక్రమ కేసులు పెట్టడము, కక్ష సాధింపు చేయడము, అమరావతి రాజధాని విషయంలో పిచ్చి పనులు చేయకపోవడము, పోలవరం విషయంలో పిచ్చి పనులు చేయకపోవడము, ప్రజలను మోసం చేయము అనుకుంటే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురా, తప్పులేదు. కూటమి చేస్తున్న తప్పులను ఎండగట్టు, కూటమి చేస్తున్నవన్నీ చెప్పు, కానీ ఊరికే వ్యక్తుల మీద ఫైట్ చేయకు, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. థ్యాంక్ యూ.